ప్రియమైన సహోదరులందరకు ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, దేవుడు లోకములు ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడానికి కారణం ఏమంటే, ప్రతి ఒక్క మానవుడు కూడా పాపంలో పతనమైపోతున్నాడు. పాపంలో పతనమై చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అయితే ఆ నరకాన్ని నుంచి తప్పింపబడాలంటే పరిశుద్ధమైన రక్తము అవసరము. అది కోళ్ళ రక్తము, ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము కాదు. అది మనుషు కుమారుడే చిందించాలనేసి మరి మత గ్రంథాల్లో చెప్పబడుతుంది. భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఎందుకంటే పరిశుద్ధుడైన మనిషే దేవుడి అవతారంలోకి భూలోకానికి వచ్చి ఆ రక్తము చిందిస్తే ఆ రక్తం ద్వారా పాప విముక్తి కలుగుతుంది. ఆ పరిశుద్ధుడిగా ఆ మనిషి తీర్చబడతాడు, ఆ స్వర్గానికి వెళ్తాడనేసి మత గ్రంథాల్లో చెప్పబడుతుంది. తద్రక్త పరమేశ్వర పుణ్యదాన బలియోగం అనేసి భగవద్గీతలో చెప్పబడింది. కనుక మరి యొక్క రక్తం ఎవరు చిందించారంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ భూలోకానికి వచ్చి చిందించారు. ఎందుకంటే ఆయన పుట్టుకలో పాపం లేదు. ఎందుకంటే స్త్రీ మరి కన్యకగా ఉన్నప్పుడు ఆమెను ఏర్పాటు చేసుకొని ఆమె గర్భంలోకి వచ్చి మరి పాపం లేనివంటి వాడుగా యేసుక్రీస్తు వారు పుట్టారు. అలాగే 3.5 సంవత్సరాలు మరి దేవుని సేవ చేశారు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. బ్రతుకున్నంత వరకు కూడా ఆయన ఏ పాపం చేయలేదు కూడా. ఎంతోమంది పాపాలు క్షమించాడు, ఎంతోమంది అనారోగ్యంతో ఉంటూ వారిని బాగు చేశాడు. కనుక ఆయన చెప్పినట్లుగా మరి ఈ లోకానికి వచ్చాడు, మనుషుల పాపం కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. మళ్ళీ 3వ దినము మృత్యుంజయుడే లేచాడు. ఈ లోకంలోకి ఎంతోమంది వచ్చారు, దేవుళ్ళు అనుకున్న వారు చనిపోయారు. కానీ ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా చనిపోయి మరి సమాధిని గెలవలేదు, లేగలేదు. ఎవరు కూడా చనిపోయిన వారు అలాగే ఉన్నారు, మట్టిలో ఎవరు కూడా లేగలేదు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన్ని లేచినట్లుగా బైబిల్లో చెప్తుంది, కానీ చరిత్రలో కూడా చెప్తుంది. కనుక అటువంటి దేవుడిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ జీవితంలో గొప్ప భాగ్యము. ఈ లోకంలో మనకి ఎన్నున్నా ఏమున్నా చివరికి ఎంత సంపాదించినా ఒకరోజు అవన్నీ కూడా విడిచిపెట్టి ఈ లోకమునకు వెళ్ళిపోవలసిందే. అయితే ఒకటి మనము దేవుడిని నమ్ముకుంటే మన యొక్క ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్తుంది. ఎందుకంటే మన యొక్క శరీరంలో ఆత్మ ఉంటుంది. మన నీడ ఎలాగ ఉంటుందో ఆత్మ కూడా అలాగే ఉంటుంది, మనకు కనిపించదు. ఈ లోకంలో కొంతమంది అనుకుంటారు మనుషులు చనిపోయిన తర్వాత ఏముందులే అనుకుంటారు. కానీ మానవుడికి చనిపోయిన తర్వాత కూడా నిత్యజీవము ఉంటుంది. ఆ యొక్క ఆత్మ మళ్ళీ ఆ యొక్క దయచేసిన దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్తుంది, అక్కడ తీర్పు ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని పాపాలు విడిచిపెట్టి భూలోకాన్ని పరిశుద్ధంగా జీవిస్తారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు, దేవుని దగ్గరికి, స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే పాపాన్ని మరి విడిచిపెట్టరో వారు యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకోరో వారందరూ కూడా నరకానికి వెళ్తారు. అది అగ్ని ఆరదు, పురుగులు షావదు. కనుక నువ్వు తప్పింపడాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని దేవునిగా విశ్వసించాలి. యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరుడా, ప్రజలారా, మీ అందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. కనుక నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. నేను ఎప్పుడో 2009లో చనిపోవలసింది దేవుడు నన్ను బ్రతికించాడు. నేను కూడా హిందువునే, నేను కూడా మా అమ్మలు కూడా విగ్రహారాధన చేసేవారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాక మేము అవన్నీ పూజలు చేయడం మానేసాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాము. మా జీవితంలో ఎన్నో గొప్ప మేళ్ళు పొందుకున్నాం. కనుక మీరు కూడా పొందుకోవాలంటే ఈ భూమి మీద ఉంటుండగా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ పాపాలను మీ నోటితో ఒప్పుకోండి, పరిశుద్ధంగా తీర్చబడతారు. దేవుడు మీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.